కులగణన జరిగేటప్పుడు మాకు మీ సలహాలు ఇవ్వండి, బీసీ నాయకులు మేధావులు సలహాలు ఇవ్వండి, మీరు వచ్చి మాకు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండండి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ కోరడం జరిగింది. అప్పుడు ఈ బీసీ నాయకులు కానీ బీసీ సంఘాలు కానీ వెళ్ళి అంత పక్క పెడతారు. నేను ఇచ్చిన కదా, మీరు ఇచ్చారు, బీసీ కమిషన్ చైర్మన్ కదా, నేను బీసీ కమిషన్ చైర్మన్ గానే మీరు బీహార్ విధానం వద్దు అని చెప్పారా? రాసి ఇచ్చినండి, అన్ని ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర కాయిదాలు. ఈ గవర్నమెంట్ లో కూడా 9-10 నెలలు నేను బీసీ కమిషన్ చైర్మన్ కదా. అన్నిటికీ అన్ని రోగాలకు సర్వరోగ నివారణ సర్వే చేస్తేనే అని చెప్పి యునానిమస్ గా నేను రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్కి పంపించిన తర్వాత మంత్రివర్గం ఒప్పుకున్నది, అసెంబ్లీలో పెట్టారు. దాని తర్వాత కమిషన్ ద్వారా చేయించండి అని నేను చెప్పాను. బీసీ కమిషన్ ద్వారా చేయించాలంటే కృష్ణమోహన్ అనేటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ వేసిన మనిషి కాబట్టి చేయించారు అన్నాడు. నన్ను పక్కన పెట్టు, బీసీ కమిషన్కి ఇవ్వకు. ఇప్పుడున్న నిరంజన్ గారి కమిషన్ కూడా నువ్వేమి ఇవ్వలే కదా. ఒక 340 కింద లేదా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద నువ్వు ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేనుంటివి.